హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. చాలా రోజులైతే అయిపోయింది వీడియోస్ అయితే అప్లోడ్ చేయక ఛానల్లో. మొన్న పోయిన రీసెంట్ ట్రిప్ అయితే వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ హైదరాబాద్ నుంచి మా ఊరికి హొసపేటకి బస్సులో అయితే వచ్చినాం. మళ్ళీ హొసపేట నుంచి షివమొగ్గకి అయితే బస్సులోనే వెళ్ళినాం. సో ఇంకా షివమొగ్గ నుంచి అయితే స్కూటీ అయితే తీసుకొని అయితే స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాం అనమాట. నైట్ అయితే ట్రావెల్ చేస్తున్నాం అనమాట హొసపేట నుంచి షివమొగ్గకి బస్సులో. సో ఇది వచ్చేసి టనల్ అనమాట, మా ఊరు దగ్గరలోనే ఉంటది. ఎప్పుడు ట్రావెల్ చేసినా కూడా ఈ బస్సులో ఎప్పుడు ఫుల్లే ఉంటారు. మేము ఆల్మోస్ట్ 2 hours అయితే వెయిట్ చేసినాం అనమాట. ఫస్ట్ బస్ అయితే మిస్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినారు. నెక్స్ట్ బస్ కూడా అట్లానే అవుతుందని ఇంకా లాస్ట్ సీట్లో అయితే కూర్చున్నాం అనమాట. సో ఇంకా షివమొగ్గ రీచ్ అయ్యే లోపల 2 o'clock అయితే అయిపోయింది. ఇంకా 2 hours అయితే పనుకొని ఇంకా 4:30కి అట్లా లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా స్కూటీ తీసుకొని అయితే ఇక్కడ నుంచి ఒక 32 kilometers అయితే ఉంటుంది భద్రా టైగర్ రిజర్వేర్ అనేసి. టైగర్ సఫారీకి అయితే వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ అయితే. సో వింటర్ సీజన్ కదా, అర్లీ మార్నింగ్ అయితే ఫుల్ చలి ఉండే అనమాట. 45 minutes రైడ్ తర్వాత అయితే రీచ్ అయిపోయినాం. సో ఈ ఊరికి వచ్చినప్పుడల్లా విజిట్ చేస్తుంటాం అనమాట. ఇప్పటికి ఒక 5-6 times అయితే వెళ్ళింటాను అనమాట. సో టోటల్ 6 times సఫారీలో అయితే ఒకసారి కూడా కనిపించలే నాకు. యాక్చువల్లీ 23 టైగర్స్ అయితే ఉన్నాయంట. సో ఫైనల్ లెపార్డ్ అయితే కనిపించింది నాకు. సో ఇప్పుడు మెన్షన్ చేసిన ఫొటోస్ వచ్చేసి లాస్ట్ 6 సఫారీది అనమాట. అన్ని ఒకేసారికి అయితే దొరకలేదు, అప్పుడప్పుడు తీసినట్టు ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేసినాను అవన్నీ ఫొటోస్. సో ఈసారి లైవ్గా చూపిద్దాం అనుకున్నా కానీ అసలు మిస్ అయిపోయింది ఈసారి సఫారీ. టూరిస్ట్ ఎవరు రాలేదు, అందుకనేసి ఇంకా ఫుల్ పేమెంట్ అడిగినాడు అనమాట. టోటల్ 10 seat, ఒక సీట్ వచ్చేసి 600 rupees. సో టోటల్ 10 seatకి అయితే పే చేయమన్నాడు. ఇంకా కుదరదనేసి షివమొగ్గకి అయితే రిటర్న్ అయిపోయినాం. అక్కడ వచ్చేసి టిఫిన్ అయితే చేసినాం అనమాట. సో యాక్చువల్లీ ప్లాన్ వచ్చేసి మార్నింగ్ అయితే ఇది విజిట్ చేసి ఇంకా అక్కడి నుంచి ఉడిపికి అయితే పోదాం అనుకున్నాం. ఉడిపి నుంచి మురుడేశ్వర నుంచి 1 hour నుంచి జోగ్ ఫాల్స్, అండ్ జోగ్ ఫాల్స్ నుంచి షివమొగ్గకి రిటర్న్ అయిపోదాం అనుకున్నాం ఒక 3 daysలో. సో అదైతే మా ప్లాన్ ఉండే. అండ్ ఇది వచ్చేసి సక్రాబయల్ అని పిలుస్తారు. ఇది వచ్చేసి ఎలిఫెంట్ క్యాంప్ అనమాట. షివమొగ్గ నుంచి 11 kilometers అయితే ఉంటుంది. సో ఈ యొక్క ఎలిఫెంట్ క్యాంప్లో 2 types ఆఫ్ టికెట్స్ అయితే ఉంటుంది అనమాట. జస్ట్ నార్మల్ విజిట్కి అయితే ఒకటి, ఇంకొకటి ఎలిఫెంట్ని వాచ్ చేయొచ్చు, దానికి వేరే ప్రైస్ ఉంటుంది. సో ఈ ప్లేస్ వచ్చేసి తుంగ డ్యామ్ దగ్గర అయితే ఉంటుంది, బ్యాక్ వాటర్ దగ్గర. సో ఈ మధ్యనే బోట్ రైడ్ కూడా స్టార్ట్ చేశారనమాట. ఈ ఎలిఫెంట్ క్యాంప్లో డైలీ రొటీన్ అనమాట. మార్నింగ్ ఫారెస్ట్ నుంచి అయితే తీసుకొస్తారు ఎలిఫెంట్ని, అండ్ కేర్ టేకర్ అయితే తీసుకొస్తాడు. తర్వాత బాగా వాష్ చేయించి మళ్ళీ ఫీడింగ్ చేసి మళ్ళీ ఫారెస్ట్లోకి అయితే వదిలేస్తారు. ఆ చైన్ అలానే ఉంటుందంట. ఈ ఎలిఫెంట్ క్యాంప్ వచ్చేసి చూడడానికి అయితే బాగుంటుంది, కానీ ఎలిఫెంట్స్కి వచ్చేసి జైల్ అనమాట. ఎలిఫెంట్స్ వచ్చేసి చిన్నప్పటి నుంచి అయితే పెంచుతారు. అండ్ ఇంకొన్ని వచ్చేసి ఎక్కడైనా దాడులు చేసింటే, లేకపోతే ఊర్లోకి వచ్చి జనాల్ని చంపేయడం అట్లా చేస్తుంటుంది కదా, అట్లాంటివన్నీ పట్టుకొని వచ్చి ఇక్కడ వేసి బాగా ట్రైన్ చేసి మళ్ళీ వాడతారనమాట ఆపరేషన్స్కి. లైక్ టైగర్ రెస్క్యూ అనమాట. ఎక్కడైనా ఊర్లో దాడులు చేస్తుంటాయి కదా టైగర్స్, అలాంటప్పుడు పట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇట్లా అయితే వాచ్ చేస్తారనమాట. వాళ్ళకి సపరేట్ టికెట్స్ అయితే ఉంటాయి. ఆ టికెట్స్ వాళ్ళు కేర్ టేకర్ చూపిస్తే వాళ్ళు అలౌ చేస్తారనమాట వాచ్ చేయడానికి. సో రోజు డైలీ రొటీన్ అనమాట, ఇలానే ఉంటుంది ఇక్కడ. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు సైడ్ వస్తే మిస్ చేయదండి ఇదొకటి. సో చూడొచ్చు మీరు ఇక్కడ, నేను వీడియో తీస్తున్నా అని వాటర్ స్ప్లాష్ అయితే చేస్తుంది. సో ఇంట్లో క్లాత్స్కి అయితే వాడతాం కదా, ఆ బ్రష్ అయితే వాడుతున్నారు ఇక్కడ. సో వాటికి బాగా మసాజ్ అయితే అవుతుంది అనమాట. అందుకే నేను హాయిగా పనుకొని ఉంటుంది. సో అలా 1 hour అయితే స్పెండ్ చేసినాం అనమాట. అండ్ అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం టువర్డ్స్ ఉడిపి. సో ఈ సైడ్ నుంచి అంతా ఇంకా మల్నాడ్ అని పిలుస్తారు అనమాట ఇక్కడ కర్ణాటకలో. సో వీటికి కర్ణాటకలో వచ్చేసి అడికే అంటారు, అండ్ తెలుగులో వచ్చేసి ఒక్క అని పిలుస్తారు అనమాట. ఇక్కడ ఫార్మింగ్ అయితే ఎక్కువ ఉంటుంది ఈ సైడ్. సో ఒక రైతు అయితే ఇంటి ముందు అయితే వేసుకున్నాడు అనమాట, ఎండబెడుతున్నాడు. సో స్టార్టింగ్లో అయితే ఈ కలర్ అయితే ఉండదు అనమాట. నెక్స్ట్ వీలైతే కలరింగ్ చేస్తారు దానికి. సో జస్ట్ అలానే అడిగామన్నమాట ఎంత ఉంటుంది ప్రైస్ అనేసి. ఇంకా ఆయన అన్నాడు ఒక క్వింటాల్కి వచ్చేసి 50,000 to 60,000 అన్నాడు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎన్ని ఉన్నాయంటే ఒక అరౌండ్ ఒక 3 quintals అయితే ఉన్నాయన్నాడు. అంటే అప్రాక్సిమేట్ ఒక 300 kgs అయితే ఉన్నాయన్నాడు. కానీ మాకైతే అంత అనిపించలే అన్ని ఉన్నాయనేసి. సో చూస్తున్నారు కదా, ఇదే ఆ లిక్విడ్. ఇందులోనే బాయిల్ చేస్తారనమాట. చెట్టు నుంచి తెంపినప్పుడు ఆ సీడ్స్ సెపరేట్ చేసినప్పుడు దీంట్లో బాయిల్ చేస్తారనమాట. ఇది వచ్చేసి న్యాచురల్గా అయితే చేసినారు వాళ్ళే ఓన్గా, అండ్ కెమికల్ అయితే ఏమి ఉండదు దీంట్లో.
సో ఆ ప్రాసెస్ చెప్తున్నాడు అనమాట, అది ఎట్లా చేసినాం అనేసి. సో ఈ ప్రాసెస్లో వాడే ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పాడనమాట. ఒకటి వచ్చేసి పాలు, అండ్ ఇంకొకటి వచ్చేసి బెల్లం, అండ్ ఇంకొకటి చెక్క అనమాట, నేడుగా ఇది, అందుకనే ఆ కలర్ అయితే ఫామ్ అయింది అది. సో ఇంకా ఆగుమ్మే హిల్ స్టేషన్కి అయితే వచ్చేసినాం అనమాట. అంటే ఇక్కడి నుంచి అయితే ఇంకా కంప్లీట్ ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి చెక్ పోస్ట్ అనమాట, చెకింగ్ అయితే చేస్తుంటారు. సో దానికోసమే ఇలా ట్రాఫిక్ జామ్ అయితే అయింది. ఇది వచ్చేసి సన్సెట్ వ్యూ పాయింట్ అనమాట. అంటే ఇప్పుడు చెక్ పోస్ట్ నుంచి 1.5 కిలోమీటర్స్లో అయితే వచ్చేస్తుంది, రైట్ సైడ్లో అయితే ఉంటుంది. సో చూసుకోవచ్చు హిల్ స్టేషన్ ఎట్లా ఉందో. సో ఈ సైడ్ ప్లేసెస్ అన్ని రైనీ సీజన్ ఎండింగ్ టైంలో అయితే విజిట్ చేయాలి, చాలా బాగుంటుంది అనమాట చూడడానికి అయితే. సో ఇది చూసుకొని ఇంకా టువర్డ్స్ ఉడిపికి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో మాకు ఉడిపి కన్నా ముందు వచ్చేసి మాకు మణిపాల్ అయితే వస్తుంది. మణిపాల్ వచ్చేసి హాస్పిటల్స్కి అయితే ఫేమస్ అనమాట. అంటే ఇక్కడ మల్టీ స్పెషల్ హాస్పిటల్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది రీచ్ అయ్యే లోపల ఉడిపికి అయితే. సో ఇది వచ్చేసి మల్పే బీచ్ అనమాట, అండ్ స్టే కూడా ఇక్కడనే అయినాము, ఆపోజిట్ టు బీచ్. అండ్ లాడ్జ్ పేరు వచ్చేసి బ్లూ హెవెన్ అనమాట. అంటే మంచి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది మాకైతే. ఫస్ట్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా బీచ్ దగ్గర అయితే కూర్చున్నాం అనమాట. కొన్ని వీడియోస్ తీసుకొని అండ్ సన్సెట్ అయితే ఎంజాయ్ చేసినాం అనమాట. ఇంకొంచెంసేపు అయినప్పుడు నైట్కి ఇంకా టౌన్కి వెళ్ళేసి బిర్యానీ అయితే తినేసి వచ్చేసి ఇంకా పనుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి డే 2 అనమాట, మార్నింగ్. అండ్ వ్యూ చూడండి మార్నింగ్ ఎట్లా ఉందో. సో మాకైతే మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే వచ్చేసింది, బీచ్ ఆపోజిట్లోనే మాకు రూమ్స్ అయితే. ఇంకా మార్నింగ్ 11 o'clock అయితే చెక్అవుట్ అయిపోయినాం అనమాట. చూసుకోవచ్చు ఇది వచ్చేసి మల్పే బీచ్ స్ట్రీట్ అనమాట. సో వీడియోస్ వచ్చేసి కంప్లీట్ నా చేత్తోనే తీసిన అనమాట, అంటే మౌంటైన్ యూజ్ చేయలేదు. సో మీకు షేక్ అయితే అనిపించవచ్చు, డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా నేనే తీసిన అనమాట. సో ఇప్పుడైతే టువర్డ్స్ మురుడేశ్వర్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇంక వెళ్ళేటప్పుడు అయితే మాకు లెఫ్ట్ సైడ్ అయితే ఒక అబెండెడ్ టెంపుల్ అయితే కనిపించింది అనమాట. ఇంకా దిగేసి అయితే లోపలికి అయితే వెళ్ళినాం అనమాట ఇద్దరం. ఇంకా మధ్యలో అయితే ఆపి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం అనమాట. టేస్ట్ అయితే బాగానే ఉండే. సో ఇంక వెళ్ళే రూట్లో అయితే మంచి స్పాట్లు అయితే కనిపిస్తే ఇంకా డ్రోన్ అయితే ఫ్లై చేసి షార్ట్స్ అయితే తీసుకున్నాం అనమాట.
ఇంకా ఫైనలీ మురుడేశ్వర్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా మధ్యాహ్నం అయితే అయిపోయింది రీచ్ అయ్యే లోపల. సో ఇది వచ్చేసి మురుడేశ్వర స్ట్రీట్ అనమాట. సో ఇంకా మధ్యాహ్నం ఆకలిస్తుంటే ఇంకా స్నాక్స్ అయితే తిన్నాం అనమాట. ఇది వచ్చేసి రియల్ గోబీ మంచూరియా. ఇంకా తినేసిన తర్వాత అయితే ఇంకా 2 hours అయితే స్టార్ట్ అయిపోయినాం. సో ఇంకా మురుడేశ్వర్ నుంచి 1 hourకి స్ట్రేట్ ఒకటే దారి అయితే ఉంటుంది అనమాట. సో బిఫోర్ 5 kilometers 1 hour రీచ్ కాకుండా ముందు ఒక ఈకో బీచ్ అని ఉంటుంది. దానికి ఆపోజిట్లో మ్యాంగ్రోవ్స్ బోర్డ్ వాక్ అని ఉంటుంది. దానికైతే విజిట్ చేసినాం. టికెట్ వచ్చేసి 20 rupees ఏమో ఛార్జ్ చేస్తారు. ఈ సైడ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎక్కువ చేస్తుంటారు. థీమ్ బేస్ స్టేజెస్ అయితే ఉంటాయి బీచ్ సైడ్. రెంట్ పే చేసి యూజ్ చేసుకుంటారు అనమాట. సో ఎవరైనా ఫ్యూచర్లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలంటే ఇటు సైడ్ అయితే ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో ఇంకా కంప్లీట్గా చూసుకుని అయితే ఇంకా బీచ్కి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా ఆపోజిట్లోనే ఉండే ఈకో బీచ్ అనేసి కొంచెం బీచ్లో స్పెండ్ చేసి సన్సెట్ చూసుకొని ఇంకా 1 hourకి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో ఇంకా ఫైనలీ 1 hourకి అయితే రీచ్ అయిపోయినాం. సో ఈ లాడ్జ్ పేరు వచ్చేసి ప్రమిళ ప్యారడైస్. రీసెంట్గానే ఓపెన్ చేసినారంట 10 days బిఫోర్. సో మాకైతే మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే దొరికింది. సో నైట్ డిన్నర్కి ఇక్కడే ఆర్డర్ అయితే పెట్టుకొని తినేసినాం అనమాట రూమ్లోనే. ఈ లాడ్జ్లో పనిచేసాడు అడిగాడు అనమాట మార్నింగ్ ఏమన్నా బోటింగ్కి వెళ్తారా అనేసి. మా వాళ్ళే ఉన్నారు, మంచి ప్రైస్ అయితే చేసిస్తా అని చెప్పాడు. ఇంకా మేమైతే బుక్ చేసుకున్నాం అనమాట. పర్ హెడ్ 500 అయితే అడిగాడు. ఇంకా ఫైనల్ 450 అయితే చేసి ఇచ్చాడు. సో ఇంక ఇద్దరు కలిపేసి 900 అయితే ఛార్జ్ చేస్తాడు. 1 hour డ్యూరేషన్ అయితే చెప్పాడు. సో ఇంకా షార్ప్ 5:30కి అలా రెడీ అయ్యేసి ఉండమన్నాడు, ఎందుకంటే సన్ రైజ్ అయితే మిస్ అవుతుంది అనేసి. సో ఇంకా 5:30కి వచ్చేసి పికప్ అయితే చేసుకుని వెళ్ళాడు అనమాట మమ్మల్ని. యాక్చువల్లీ చాలా ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే అవుతూ ఉంటుంది ఇక్కడ. ప్రైవేట్గా తీసుకెళ్ళి ఇంకా షూట్ చేసుకొని వస్తుంటారు. సో ఇది వచ్చేసి అర్లీ మార్నింగ్ 5:15 అనమాట, డే 3. సో ఇప్పుడు బోటింగ్ అతను అయితే ఫాలో అవుతున్నాం అనమాట. ఇప్పుడు పాయింట్కి అయితే వెళ్తున్నాం. సో ఈ బోటింగ్ వచ్చేసి శరావతి బ్యాక్ వాటర్ దగ్గర అయితే ఉంటుంది అనమాట.
ఇంక ఫైనల్లీ పాయింట్కి అయితే వచ్చేసినాం అనమాట. సో 2 లీటర్ పెట్రోల్ అయితే వేస్తున్నాం ట్యాంక్లోకి. సో ఫ్యూయల్ ట్యాంక్లో ఆయిల్ కూడా మిక్స్ చేస్తున్నాను అనమాట పెట్రోల్తో పాటు. ఇది వచ్చేసి 2 స్ట్రోక్ ఇంజన్ కాబట్టి. సో ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాడు. నెక్స్ట్ వచ్చేసి రిఫ్రెష్మెంట్ పాయింట్ దగ్గర అయితే ఆపాడు. అంటే చిన్న స్నాక్స్ స్టాల్ అనమాట, లైక్ లైట్ బ్రేక్ఫాస్ట్. అండ్ థర్డ్ స్పాట్ వచ్చేసి మినీ కేరళ అనే చోట అయితే ఆపాడు అనమాట కొంతసేపు. ఫైనల్లీ సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఎవరైనా 1 అవర్కి వస్తే ఇది మాత్రం మిస్ చేసుకోకండి, చాలా బాగుంటుంది ఈ స్పాట్. సో సైడ్స్కి అయితే కనిపిస్తున్నాయి కదా, అవన్నీ మ్యాంగ్రూవ్ ట్రీస్ అన్నమాట. సో ఇక్కడైతే ఒక 10-15 మినిట్స్ అయితే ఆపాడు అనమాట టీ స్టాల్ దగ్గర. సో ఇలాంటి షాప్ ఇంటికి ఒకటి పెట్టుకున్నారు అనమాట, చాలా ఉన్నాయి ఇక్కడైతే. చూసుకోవచ్చు ఐటమ్స్ ఏమేమి దొరుకుతాయి ఇక్కడ విజువల్లో. సో ఈ స్పాట్ పేరు వచ్చేసి మినీ కేరళ అనమాట. ఇక్కడైతే స్టాప్ చేయలేదు కానీ స్లోగా అయితే రైడ్ చేశాడు, అరౌండ్ 10-15 మినిట్స్ అలా. సో ఈ రైడ్ మాత్రం చాలా బాగుంది అనమాట, నాకైతే వర్త్ అనిపించింది 450 రూపీస్. సో చూసుకోవచ్చు ఇక్కడ ప్రతి ఇంటికి బోట్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇలా.
ఫైనల్లీ బోట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ మాకు 1 అవర్ డ్యూరేషన్ అన్నాడు, కానీ 1 అవర్ కన్నా పైన ఉంటుంది. లైక్ 1 అవర్ 30 మినిట్స్ అయితే అయింటుంది అనుకుంటా. సో నాకైతే మస్తు అనిపించింది ఈ రైడ్ అయితే. కంప్లీట్ వర్త్ అనిపించింది. మీరైతే మిస్ చేసుకోకండి ఇక్కడ వస్తే. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాం అనమాట. ఆ లాడ్జ్కి ఆపోజిట్లోనే ఉండే ఈ హోటల్. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా లాడ్జ్కి వెళ్ళేసి బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకొని మళ్ళీ చెక్అవుట్ అయితే చేసేసినాం అక్కడి నుంచి. సో ఇంక ఈరోజు ట్రిప్లో టువర్డ్స్ షివమోగా అనమాట. అంటే మధ్యలో జోగ్ ఫాల్స్ అయితే చూసుకొని ఇంకా డైరెక్ట్ షివమోగాకి అయితే వెళ్ళిపోతున్నాం. సో బిఫోర్ జోగ్ ఫాల్స్ ఇక్కడ ఒకటి కేబుల్ బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ కూడా ఎక్కువ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే చేస్తూ ఉంటారు. సో ఇక్కడి నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది అనేసి మీకు చూపిద్దాం అనేసి వీడియో తీసిన ఇక్కడ. సో యాక్చువల్లీ అటు సైడ్ ఊరు ఉంది. ఇది వచ్చేసి కనెక్టింగ్ బ్రిడ్జ్ అనమాట. సో ఇది వచ్చేసి బ్రిడ్జ్ కింద అనమాట. చూసుకోవచ్చు వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో. సో కొంతసేపు అయితే స్పెండ్ చేసి ఇంకా కంటిన్యూ చేసినాం అనమాట ట్రిప్ అయితే. సో జోగ్ ఫాల్స్ వెళ్ళే రూట్లో మధ్యలో ఈ వ్యూ పాయింట్ అయితే ఒకటి కనిపించింది అనమాట. చూడడానికి అయితే చాలా బాగుండే. సో ఫైనలీ జోగ్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్ టువర్డ్స్ జోగ్ ఫాల్స్. సో ఇది వచ్చేసి కర్ణాటకలోని వన్ ఆఫ్ ది హైయెస్ట్ వాటర్ ఫాల్ అనమాట. ఇది వచ్చేసి గెస్ట్ హౌస్ అనుకుంటున్నా. సో చూసుకోవచ్చు వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే వాటర్ అయితే తక్కువనే ఉంది. యాక్చువల్లీ రైనీ సీజన్లో రావాలి, అదే కరెక్ట్ సీజన్ టైం అన్నమాట. సో కొంతసేపు టైం అయితే స్పెండ్ చేసి ఇంకా ఫైనల్లీ షివమోగాకి అయితే రిటర్న్ అయితే అయిపోయినాం అనమాట. ఇక్కడతో ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఇక్కడి వరకు చూసిందనుకో ప్లీజ్ కమెంట్ అయితే చేయండి ఎలా అనిపించిందో ఈ ట్రిప్ అయితే మీకు. సో మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.